నమస్తే. ఇవాళ మనం ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుకుందాం. కగార్ అంటే చివరి వరకు, చిట్ట చివరి ప్రయత్నం అని చెప్పాలి మనం. ఎవరికి చివరి ప్రయత్నం అంటే మావోయిస్టులుగా, ప్రభుత్వానికా, ఈ ఉద్యమానికా నేను మాట్లాడటానికంటే ముందు మనం ఇప్పుడు ఈ కగార్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఈ మావోయిస్ట్ పార్టీ యొక్క దృక్పథం ఏంటి, ప్రభుత్వం ఈ ఆపరేషన్ లాంచ్ చేయటం వెనుక ఉద్దేశం ఏంటి మనం చర్చించాలి. 17వ శతాబ్దంలో జారు చక్రవర్తుల వ్యతిరేకంగా రష్యాలో మొదలైన విప్లవం, రష్యా విప్లవం, తర్వాత చైనా విప్లవం, తర్వాత యూరోప్లో రకరకాల దేశాలు వచ్చిన విప్లవాలు, కార్ల్ మార్క్స్ రచించిన కమ్యూనిస్టు సిద్ధాంతాలకి ప్రాతిపదిక తీసుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే నేపథ్యంలో భారతదేశంలో స్వతంత్రం రావడానికంటే ముందు 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించిన తర్వాత మరొకసారి ఈ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పేరుతో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ పేరుతో 1969లో విడిపోవటం జరిగింది. అయితే ఈ మావోయిస్ట్ పార్టీ దాని తర్వాత 1980లో వచ్చిన సిపిఎంఎల్ పార్టీకి ఒక మేనిఫెస్టేషన్ అనగా మనం చెప్పవచ్చు, రూపాంతరం అని చెప్తాము. మావోయిస్ట్ పార్టీ యొక్క దృక్పథం ఏమిటి అనే విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు బ్రాడ్గా చెప్పినట్టు రైతాంగ పోరాటాలు చేయటం, భూస్వామ్య వ్యవస్థను పూర్తిగా తుడిచివేసి భూ సంస్కరణ చేపట్టి భూమిని మొత్తాన్ని రైతులకు పంచిపెట్టడం, రైతులకు ఆర్థిక స్వావలంబన కలిగించడం, రైతుల యొక్క ఆర్థిక సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకొని సాయుధ పోరాటాల ద్వారా రక్తపాతమైనా పర్లేదు ప్రభుత్వాలు నడపాలనేది వాళ్ళ ఉద్దేశం. అది ఒకప్పుడు చైనాలో, రష్యాలో అక్కడ చక్రవర్తులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ఫలితం ఇవ్వటంగా మూలంగా వచ్చిన దాన్ని భారతదేశంలో కూడా ఇదే నేపథ్యంలో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మార్క్సిస్ట్ పార్టీ, తర్వాత వచ్చిన లెనినిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీలు విడిగా దృక్పథంలో కొనసాగించడం జరుగుతుంది. అయితే ఈ మార్క్సిస్ట్ ఈ మావోయిస్ట్ పార్టీ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో భూ సంస్కరణ అనేది, భూస్వాముల పెత్తరికం, పేదరిక నిర్మూలన అనేది స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో అంచెలంచెలుగా జరుగుతూ వస్తుంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని కార్యక్రమాల ద్వారా, కొన్ని ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి చెందుతూనే వస్తుంది. అయితే భారతదేశంలో మన రాజ్యాంగపరంగా చూసుకున్నా, భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యం చూసుకున్నా, ముఖ్యంగా పీపుల్స్ యొక్క పల్స్ చూసుకున్నప్పటికీ ఎవరు కూడా సాయుధ పోరాటాలకైతే సంసిద్ధంగా లేరని మనకు మొదటి నుంచి అర్థమవుతుంది. అందులో శ్రీకాకుళం రైతాంగ పోరాటం, ఆ తర్వాత తెలంగాణలో జరిగిన పోరాటాలు, బీహార్లో జరిగిన మావోయిస్టు నక్సలైట్ పోరాటాలు గురించి మనకు తెలుసు. ఇప్పుడు రీసెంట్గా చెప్పాలంటే ఈ ఆపరేషన్ కగార్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే, ముఖ్యంగా
ట్రైబల్ ఏరియాలు అభివృద్ధి చెందాలంటే, వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయపరమైన స్వావలంబన ఏర్పడాలంటే, అభివృద్ధి చెందాలంటే, అక్కడ ఉన్న ఏరియాల్లో ఆ పీపుల్లో యాక్సెసిబిలిటీ రావాలి. అక్కడున్న ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు, మైదాన ప్రాంతాల్లో అందరితో కలిసిపోయి చదువు, ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో పాల్గొని తద్వారా అభివృద్ధి చెందటం అనేది ప్రభుత్వం ఆశిస్తుంది. సో దీంతో పాటుగా 1970s వచ్చిన ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ సీలింగ్ యాక్ట్, వీటి కారణాల వల్ల భూస్వామ్య వ్యవస్థ భారతదేశంలో పూర్తిగా రద్దయింది. భూస్వామ్య వ్యవస్థ ఎప్పుడైతే రద్దయిందో, భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించాలి అనుకోవటం, పీపుల్ సరైన అవకాశాలు ఇప్పించడం, కేవలం సాయుధ పోరాటాల ద్వారా ఇప్పించడం అనుకునేది కరెక్ట్ కాదని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ కగార్ లాంచ్ చేయటం కొన్ని నెలల క్రితం. ఎప్పటివరకు ఒక 250 మంది వరకు వివిధ ఎన్కౌంటర్లో మావోయిస్టులు మరణించడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్రజా సంఘాలు, వాటి ప్రతినిధులు, పౌర హక్కుల సంఘాల నేతలే ఉంటారంటే, ఈ ఆపరేషన్ కగార్ను కొన్ని ఆపేసి ఈ మావోయిస్ట్ వర్గాలతో చర్చలు పిలవాలని ఉద్యమాలు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఉద్యమాలు చేయటానికి, ఎలాంటి చర్చలకు కూడా రెడీగా లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, చివరి వరకు అవకాశం ఇచ్చాం, వాళ్ళు వినియోగించుకొని ఇప్పటికైనా వాళ్ళు లొంగిపోవాలి, జనజీవన శ్రమంతో కలిస్తే వాళ్ళకి రీహాబిటేషన్ కల్పిస్తామని చెప్తుంది. ఇప్పుడు నా మటుకు నేనేం చెప్తున్నానంటే, కాలం చెల్లిన సిద్ధాంతాలు, రక్తపాతంతో కూడుకున్న సిద్ధాంతాలు, భారతదేశ ప్రజలు, భారతదేశంలో ఉన్న సంస్కృతికి, భారతదేశంలో ఉన్న భౌగోళిక పద్ధతులకి సరి అయినది కాదు. ఎందుకంటే భారతదేశం మనందరూ తెలుసు, రిటాలియేషన్ పద్ధతిలో భారతదేశం ఎప్పుడు లేదు. భారతదేశం ఎప్పటికో రిఫార్మేషన్ పద్ధతిలోనే ఉంది. భారతదేశంలో ఎంత చరిత్ర చూసినప్పటికీ రిఫార్మేషన్ పద్ధతిలో ఉంది. ఇక ట్రైబల్ హక్కుల గురించి, వాళ్ళ సంస్కృతి గురించి, వాళ్ళ పరిరక్షణ గురించి మాట్లాడాలంటే సాయుధ పోరాటాలు చేసి ప్రయోజనం లేకుండా ట్రైబల్ ఏరియాలో ఉన్న గిరిజనులకు చదువు సంధ్యలు లేకుండా, విజ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వకుండా, అమాయకులైన గిరిజనుల్ని ఈ ఉద్యమాల పేరుతో, ఈ టెర్రరిస్ట్ మార్గాల ద్వారా ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. ఏదైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా చదువు అనేది చాలా ప్రముఖమైనది, మనందరూ తెలుసు. చదువుతో పాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ విషయాల పట్ల అవగాహన కల్పించి గిరిజనుల్ని భారతదేశంలోని మిగిలిన వాళ్ళతో కలపడం అనేది చాలా ముఖ్యమైన అవసరం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.